తపస్సు చేసి తండ్రి సంతానాన్ని పొందుతాడు. అటువంటి సంతానం పొందడానికి తండ్రి యొక్క వీర్యము కారణమైంది కనుక తండ్రి బ్రహ్మ యొక్క అంశని పొంది ఉన్నాడు. తండ్రి సాక్షాత్ విష్ణుస్వరూపుడు. ఎందుచేత అంటే విష్ణువు సర్వజగద్రక్షకుడు. రక్షణ అన్న మాట ఎప్పుడు అన్వయమైనా సరే అది విష్ణువు నుండి అన్వయమవుతుంది. నా మాట అలా అన్నప్పుడు కేవలము విష్ణువే రక్షిస్తారని బ్రహ్మ శివుడు రక్షించరని నా ఉద్దేశ్యం కాదు. కానీ సాధారణంగా రక్షణ అన్నది ఎవరి వైపు నుంచి వెడుతుంది అంటే విష్ణువు పరంగా వెడుతుంది. అందుకే జాగృతావస్థకంతటికీ కూడా ఆధిపత్యం ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువుది. అందుకే మీరు చూడండి, నిద్ర లేచేటప్పుడు తప్పకుండా 3 పర్యాయాలు బిగ్గరగా నోటి వెంట ఒక నామమే రావాలి. మీరు ఏ సంప్రదాయంలో ఉండండి, ఎవరిని ఆరాధన చేయండి, అది వేరు విషయం. నిద్ర లేవగానే నోటి వెంట వేరొక మాట రాకూడదు. 3 మార్లు ప్రకటనంగా వైఖరీవాక్కుగా రావలసిన మాట ఒకటే, శ్రీహరి 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 అని నిద్ర లేవాలి. లోపల పడుకున్నవారు నిద్ర లేచారని గుర్తు ఏమిటంటే శ్రీహరి అని 3 మార్లు వినపడుతుంది, అంటే వారు నిద్ర లేచారు అని గుర్తు. ఎందుకు శ్రీహరి అని పిలుస్తారంటే 3 మార్లు ఇంద్రియములన్నీ నిద్ర లేచాయి. మనసు నిద్ర లేచినప్పుడు వెనక ఇంద్రియములు లేస్తాయి. కన్ను పనిచేయడం మొదలుపెట్టింది, చెవి పనిచేయడం మొదలుపెట్టింది, నోరు పనిచేయడం మొదలుపెట్టింది, నాలుక చర్మం స్పర్శ చెప్పడం మొదలుపెట్టింది, ముక్కు వాసన చెప్పడం మొదలుపెట్టింది. మీరు వెంటనే జవాబు చెప్పే ప్రయత్నం చేయకండి. మీరు బాగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి నేను చెప్పిన మాటని. పరమేశ్వరుడు 5 ఇంద్రియములకు ఉన్న శక్తుల్ని వెనక్కి తీసేస్తే అసలు సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి, తొందరపడకండి. ఈశ్వరుడు కన్నులిచ్చి చూడగలిగిన శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మం ఇచ్చి స్పర్శ శక్తి తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, సుఖ దుఃఖములు ఉన్నాయేమో? ఏది కంటి ముందు కనబడుతుంది? జలపాతాలుంటే మనకెందుకు, చెట్లుంటే మనకెందుకు, దేవాలయాలుంటే మనకెందుకు, గోపురాలుంటే మనకెందుకు, ఎదురుగుండా మహాత్ముడుంటే మనకెందుకు, గంగానది ప్రవహిస్తుంటే మనకెందుకు? కంటితో చూడగలమా? ఎంత వాంగ్మయం ఉంటే ఎందుకు, పక్షుల కోతలు ఎందుకు, ప్రభాత సమయంలో పాడేటటువంటి గీతాలు ఎందుకు, లేకపోతే వాద్య పరికరములు మ్రోగించినప్పుడు వచ్చేటటువంటి మధురమైనటువంటి ధనులు ఎందుకు, రామాయణాది కావ్యములు ఎందుకు? ఏం చదువుకుంటారు, ఏం వింటారు? ఏ పదార్థం యొక్క రుచి తెలుస్తుంది కనుక. బొగ్గు తెచ్చి నాలుక మీద పడేసిన అంతే, తిరుపతి లడ్డూ తెచ్చి నాలుక మీద పడేసిన అంతే. స్పర్శ తెలియదు, దేన్ని ముట్టుకున్నా ఒకలాగే, అసలు ఏమీ తెలియదు. కాబట్టి ఇంకా ఏ సుఖం ఉంది? అసలు సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖము దుఃఖము ఈ 2 మాటలు దేనిని ఆశ్రయించి ఉంటాయంటే ఇంద్రియములు మనస్సు, ఈ రెండిటిని ఆశ్రయించి ఉంటాయి. ఇంద్రియముల ద్వారానే సుఖ దుఃఖములు తెలుస్తాయి. ఇంద్రియములకు అధిదేవత ఎవరు అంటే విష్ణువు. అందుకే అదోక్షజుడు అని పేరు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 11వదైనటువంటి మనసు, ఈ 11 సుఖ దుఃఖములకు కారణములు కనుక ఈ 11ంటిని ఇచ్చిన పరమేశ్వరుడికి అర్పణం చేసి వ్రతం పాటిస్తే ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం వచ్చింది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం ఎందుకు చేస్తారు అంటే విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించడానికి. సుఖములను విష్ణువిస్తే విష్ణుస్వరూపంగా అసలు ఈ ఇంద్రియములు ఏర్పడడానికి కారణమైన వ్యూహముతో కూడిన వీర్యమును నిక్షేపించిన వాడెవరు? తండ్రి. ఆయన వదిలిపెట్టినటువంటి తేజస్సులోంచే ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములతో కూడుకున్నటువంటి సంఘాతమైన ఈ శరీరం తయారైంది. అయినప్పుడు తండ్రి సాక్షాత్తు విష్ణువు సమస్త సుఖములకు కారణమాయనే. ఏ సుఖం అనుభవించినా ఆ సుఖములకు కారణమైన శరీరము ఉండడానికి కారణమైన వాడు తండ్రి. కాబట్టి తండ్రి విష్ణు స్వరూపం కాదు. ఇంకొక మాట ఉంది శ్రీరామాయణంలో. ఋషులందరూ వెళ్ళి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలను ఉద్దేశించి సగలుల ఉపాఖ్యానంలో ఒక మాట అంటాడు. కాపిలం రూపమాస్తాయాధారయత్య నిశంధరాం అంటాడు. ఈ భూమినంతటినీ ఎవరు రక్షణ చేస్తుంటారు అంటే శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తూ ఉంటారు. ఈ భూమి ఆయన సొత్తు. అందుకే ఆదివరాహమూర్తి దంస్ట్ర మీద పైకెత్తుతాడు. ఆయన సతీస్వరూపంగా పక్కన భూదేవి ఉంటుంది. అటువంటి భూమి సమస్త సుఖములకు కారణం.
భూమి లేని నాడు అసలు సుఖమన్న మాట లేదు. ఈ భూమి కదిలిందనుకోండి అంతే. ఎంతటి మహదైశ్వర్యవంతుడు కూడా మరుక్షణంలో పరమదరిద్రుడు. ఐశ్వర్యం అంతా కుప్ప కూలిపోతుంది. ఐశ్వర్యం అనుభవించడానికి, నేను ఉన్నానన్న భావన కలగడానికి భూమి యొక్క కదలిక లేనితనమే ఆధారం. భూమి ఎందుకు కదలలేదు అంటే దిగ్గజములను సృష్టించి దాని కుంభస్థలం మీద నించోపెట్టి మన యొక్క క్షేమం కోసమని భూమిని కదలకుండా విష్ణువు శాసనం చేశారు. ఆయన శాసనము చేత భూమి అలా నిలబడింది. ఈ భూమి మీద మనం నిలబడ్డాం. ఈ భూమి లేని నాడు నిలబడడానికి ఆధారం ఏది? ఈ భూమికి అందుకే క్షితి అని పేరు. క్షకారం ప్రయోగిస్తే ఓర్పుకి మారువాచకం. అంత ఓర్పుతో ఉంటుంది భూమి. ఆ భూమి ఉండడానికి ఆధారం భూమే, బ్రతకడానికి ఆధారం భూమే. నేను ఆకలేస్తే అన్నం తింటున్నాను అంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు దాహం వేస్తే నీళ్లు తాగుతున్నానంటే భూమిలోంచి వచ్చిన పదార్థం. నాకు ఊపిరి తీసుకుంటున్నానంటే భూమి మీద ఉన్న గాలి. నేను తిన్న దాంట్లో శేషం మిగిలిపోతే మళ్ళీ భూమి పట్టుకుంటుంది. నేను తాగిన దాంట్లో శేషం మిగిలిపోతే భూమి పుచ్చుకుంటుంది. నేను విడిచిపెట్టిన గాలిని మళ్ళీ ఈ ప్రకృతే పుచ్చుకుంటుంది. కన్న తల్లి అయి భూమాత కాపాడుతోంది. అటువంటి భూదేవి సకల సుఖములకు కారణము. ఉండడానికి ఆమె అన్నపానీయాదులు ఇచ్చింది. సమస్త భోగములకు ఆవిడే కారణం. ఇవాళ నేను మీకందరికీ వినపడేటట్టుగా మాట్లాడగలిగినటువంటి గట్టి ధ్వని కలిగినటువంటి స్వరపేటిక నాకు లేకపోతే, ఇదిగో ఈ మైక్ కనబడేటటువంటి ఈ పదార్థము తయారు కావడానికి కావలసినటువంటి ఇనుము అనబడేటటువంటి లోహము, ఇందులో ప్రవేశించినటువంటి శక్తి, నా మాట బిగ్గరగా మీకు వినపడేటట్టు చెయ్యగలిగినటువంటి నీటి నుండి పుట్టిన విద్యుత్తు భోగకారకములైతే మీకు నాకు అది ప్రకృతిలోంచే వచ్చింది, భూమిలోంచి. ఇంటికి పెట్టుకున్న తలుపులు భూమిలోంచి చిన్న చెట్లలోంచి వచ్చాయి. ప్రయాణం చేస్తున్న కారు తయారవడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వచ్చింది. కారు పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం భూమిలోంచి వచ్చింది. సమస్త సుఖములకు కారణము భూమి. అందుకే వసుంధర అని పేరు భూమికి. అటువంటి భూమి విష్ణువు యొక్క సొత్తు. అసలు ఆయన అనుభవించవలసిన వాడు. ఆయన ఆనందం అనుభవించాలి. కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయన అనుభవించాడు. అరే వీడు నన్ను నమ్ముకుని ఉన్నవాడు రా నా బిడ్డ అని మనకిస్తాడు. ఆయన మనకిచ్చి మనం భోగం అనుభవిస్తుంటే, మనం సంతోషిస్తుంటే, మన సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అందుకే ప్రసాదము అంటే ఏదో పులిహార తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడం కాదు, జీవితమే ఒక ప్రసాదము కావాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనా జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఒక మాట మాట్లాడితే ఆ మాట ఏర్పడడానికి, పైకి రావడానికి కారణమైన స్వరపేటిక ఇచ్చిన పరమాత్మ జ్ఞాపకంలో ఉంటే ఒకరి మనసు బాధపడేటట్టు మాట్లాడవు. ఒక నడక నడుస్తున్నావంటే నడవడానికి కాళ్ళకి శక్తి రూపంలో ఉన్న పరదేవత జ్ఞాపకం ఉన్ననాడు నేను నిష్కారణంగా నడవకూడదు, నిష్కారణంగా ఇతరుల్ని బాధ పెట్టడానికి పరిగెత్తకూడదు, ఉద్వేగంతో ఉండకూడదు అనుకున్ననాడు నీ నడకలు ప్రదక్షిణాలు అవుతాయి, మాటలు మంత్రాలు అవుతాయి, కదలికలు ముద్రలవుతాయని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినట్లుగా భక్తితో కూడిన జీవనము ప్రసాద బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఏది అనుభవిస్తున్నా అనుభవిస్తున్నది భగవంతుని యొక్క అనుగ్రహము వలన అన్నది జ్ఞాపకంలో ఉంచుకుని ఆయన కారుణ్యము వలన నాకు ఇది అబ్బింది అన్న బుద్ధితో అనుభవించడమే ప్రసాదము. అంతేకాని కాస్త పులిహారో చక్కెర పొంగలో నోట్లో వేసుకోవడం ఒక్కటే ప్రసాదం కాదు. ఈ బ్రతుకే ప్రసాదం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అస్తమానం ఈశ్వరుడు ఆ కారణం చేత జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకు జ్ఞాపకానికి రావాలి అంటే గుర్తు తెచ్చుకుంటే జ్ఞాపకానికి రావడం కాదు, ఆయన జ్ఞాపకం రాకుండా ఉండడం సాధ్యం కాదు కనుక. అది ప్రహ్లాదుడంటే. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురాయుసుతుడే తద్విశ్యమున్ భువరా అంటారు పోతన గారు. మంచినీళ్లు తాగుతుంటే పైన ఉన్నటువంటివన్నీ లెక్క కట్టుకుంటాను. ట్యాంకులో ఇన్ని నీళ్లున్నాయి, జేబులో ఇంత డబ్బు ఉంది, మెళ్ళలో ఇన్ని గొలుసులున్నాయి, నేను ఇంత చదువుకున్నాను, నాకు వచ్చే నెల ఇంత జీతం వస్తుంది, ఇన్ని లెక్కలు కడతాను. అసలు నేను బ్రతకడానికి ఆధారమైన నీరు నా శరీరంలో అయిపోతోందని నాకు తెలుసా?
తెలియదు. ఒరే నీళ్ళు అయిపోతున్నాయిరా, లోపల నీళ్లు పోయిరా అని దాహం రూపంలో పరమాత్మ పలుకుతున్నాడు. ఈశ్వరా, నా శరీరం పడిపోతుందని, ఇందులో నీళ్ళు అయిపోయాయని నేను చూసుకోకపోతే మీరు చెప్తున్నారా అని దాహంలో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడు ప్రహ్లాదుడు. దాహం వేస్తే వెంటనే నీరు అందాలి. వెంటనే నీరు అందాలంటే నీరు పల్లానికి ఎడుతుంది. కాబట్టి ఇక్కడ పెట్టుకోగానే చటుక్కున జారి కడుపులోకి ఎడితే ప్రాణాలు నిలబడతాయి. వేదం చెప్తుంది నీటికి ఒక శక్తి ఉంటుంది, ప్రాణాలని వెనక్కి తీసుకొస్తుంది, వెళ్ళిపోతున్న ప్రాణాలని. అందుకే స్పృహ తప్పితే నీళ్లు చల్లుతారు, వెంటనే స్పృహ వస్తుంది. నీరు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు శివపురాణంలో మహానుభావుడు వ్యాసుడు. ఆ నీటి రూపంలో ఉండేవాడు పరమశివుడే, నీటి రూపంలో ఉండి లోకాల్ని బ్రతికిస్తాడు అంటాడు. నీటిని ఆశ్రయించి ధర్మం ఉంటుంది. నీరు లేనప్పుడు సంధ్యావందనం ఏం చేస్తావు, స్నానం ఏం చేస్తావు, అర్ఘ్యం ఏమి ఇస్తావు, పవిత్రోవా అని నీళ్ళేం చల్లుకుంటావు. కాబట్టి నీటి వలననే ధర్మం ఉంటుంది, నీటి వలన శౌచం ఉంటుంది. అటువంటి నీటి రూపమై పరమాత్మ ఉన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నీరు శరీరములోకి ప్రవేశించి తొందరగా చేరితే తప్ప ప్రాణములు నిలబడనటువంటి స్థితిలో పరమేశ్వరుడు కడుపు పైకి నోరు కిందకి పెట్టి ఉంటే ఎంత నీరు పోస్తే ఎప్పటికి కడుపుకి ఎక్కుతుంది, ఎప్పటికి బతుకుతాడు. కానీ వీడు నీరు లేదని కూడా చూసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. పొయ్యగానే బతకాలి కాబట్టి కడుపు కింద నోరు పైన పెట్టినటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞకి దాహమేసిన ప్రహ్లాదుడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఎక్కడ చూస్తావు భగవంతుణ్ణి? భగవంతుణ్ణి చూడడానికి లోపలి నేత్రం ఉండాలి తప్ప బయట వెతికితే దొరుకుతాడా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరికితే వస్తువు కాదు, లోపలికి ప్రయాణం చేస్తే దొరికేటటువంటి వస్తువు భక్తి చేత. కాబట్టి ప్రసాద బుద్ధితో జీవించుట అంటే ఆయనదైనటువంటి సమస్త సుఖములకు స్థావరమైనటువంటి భూమి నుండి వచ్చినటువంటి పదార్థములను మనకిచ్చి మనం పొందుతున్నటువంటి సుఖాల్ని చూసి తాను సంతోషాన్ని పొందుతుంటాడు విష్ణువు. ఆయన తండ్రి. అందుకే కాళిదాస మహాకవి తల్లిదండ్రులుగా చెప్తాడు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండకుండా ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉంటారు జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు. ఒకే పదంలో, ఒకే ఆ శ్లోకంలో ఉండేటటువంటి పాదంలో రెండిటినీ కూర్చాడు కాళిదాసు. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీప అంటే పార్వతీపతి అని. అదేమిటండి మరి తీ అనక్కర్లేదా? అక్కర్లేదు. సంస్కృత భాషకు ఒక మర్యాద. నృప అంటే నృప అంటే నరపతి, జనులకు పతి, రాజు. నృపతి అంటున్నావా? నృప అంటే చాలు, నృప అంటే రాజు. అలాగే పార్వతీప పార్వతీపతి. రమేశ్వరవు రమకి ఈశ్వరుడు, రమ లక్ష్మి, ఈశ్వరుడు విష్ణువు. పార్వతీప రమేశ్వరవు కాదు, పార్వతీ పరమేశ్వరవు. నీ ఇష్టం, నీకు ఎలా భక్తి ఉంటే అలా చెప్పు, ఏమీ బాధలేదు. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లిదండ్రులు, లక్ష్మీనారాయణులు తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులుగా రెండుగా కనబడే ఒక్కళ్ళు పార్వతి తల్లిదండ్రులు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటలేదు. ఆ ఉన్న ఒక్కడే అన్ని రూపాలుగా కనపడుతుంటాడు. కాబట్టి అభ్యంతరం ఏముంది? ఆయనే లక్ష్మీనారాయణులు, ఆయనే పార్వతీ పరమేశ్వరులు అంటే. కాబట్టి అటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులే తండ్రి రూపంలో ఉంటాడు విష్ణువుగా. అందుకే విష్ణువు తనదైన దాన్ని తన భక్తులకిచ్చి తన భక్తులు సంతోషిస్తే వాళ్ళ సంతోషాన్ని చూసి తాను సంతోషించినట్టు. తండ్రి ఏం చేస్తాడు అంటే తాను కష్టపడతాడు, తన బిడ్డ సుఖపడాలని కోరుకుంటాడు. తాను ఎంత శ్రమ పడతాడో, శ్రమపడి తెచ్చినది తానొక్కడు అనుభవించాడు. తెచ్చిన దాన్నంతటినీ కూడా దాచి తన బిడ్డల సంతోషానికి వినిమయం చేస్తాడు. వినిమయం చేసి ఆ బిడ్డలు సంతోషపడిపోతుంటే ఆ సంతోషాన్ని చూసి తాను సంతోషపడిపోతుంటాడు. అది విష్ణువు ఈ లోకంలో తండ్రిగా తిరుగుతున్నాడు. నేను మీతో మనవి చేశా, కొంతమంది విద్యార్థులు వ్రాసినటువంటి జవాబు పత్రాలు చదివి యథార్థంగా నా కన్నుల వెంట నీళ్లు కారాయని. ఒక మహమ్మదీయ విద్యార్థిని ఒక ఆ వ్యాసం రాసింది. అందులో తండ్రి గురించి ఆ అమ్మాయి కొన్ని మాటలు రాసింది. మా నాన్నగారికి 40 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోతానని ఆయనకి తెలుసు.
కానీ ఆయన మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఎలాగో నేను చనిపోతాను, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి, నేను చనిపోయే లోపల చెప్తే ఇప్పటి నుంచే నా బిడ్డలు బాధపడతారు. ఎందుకు నా బిడ్డలు బాధపడాలి, నేను చనిపోయాక ఎలాగో తండ్రి చనిపోయాడని బాధపడతారు, అప్పుడు బాధపడని, ఇప్పటి నుంచే వద్దులే అని మా నాన్నగారు మాకు చెప్పలేదు. ఒకానొక నాడు బ్లడ్ క్యాన్సర్తో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన నాడు ఎందరో ఆయన శవాన్ని చూడ్డానికి వచ్చారు. వచ్చి మా నాన్నగారు ఎంత మంచివారో వారందరూ చెప్పుకున్నప్పుడు మేము మా అమ్మగారిని అడిగాం, అమ్మ ఎందుకు చెప్పలేదమ్మా నాన్న చచ్చిపోతారని అని అడిగాం. మీ నాన్న మాట పుచ్చుకున్నారు, తాను చచ్చిపోతానన్న మాట మీకు తెలియకూడదని. ఎందుకని అంటే అలా తెలిస్తే మీరు బాధపడతారని. మీరు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు కనుక. అది తండ్రి అంటే, అది విష్ణు అంటే. అది చూసే ఆ పేపర్లు చూసి కదిలిపోయి కన్నుల నీరు కారి ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి భక్తిని మొగ్గలో చిదిమేస్తున్నాం. ఇవాళ సినిమాల పేర్లు చెప్పి, టీవీల పేర్లు చెప్పి, వ్రాయకూడని మాటలు వ్రాసి, చెప్పకూడని మాటలు పిల్లలకి చెప్పి, వాళ్ళల్లో సహజంగా పుట్టినటువంటి భక్తి భావాల్ని చిదిమెయ్యడం ఎంత సామాజిక ద్రోహం. అందుకే కనీసం ఆ పిల్లల అభ్యున్నతి కొరకు 12వ తారీఖున అంత కార్యక్రమం చెయ్యాలి అని సంకల్పం చేయడానికి కారణం ఆ పిల్లల యొక్క ఆర్తి చూసి. ఒక తండ్రి అంటే అంత ఆర్తితో ఉంటాడు. తాను కష్టపడినా పర్వాలేదు, బిడ్డలు మాత్రం కష్టపడడానికి వీల్లేదు. తాను దెబ్బలు తిన్నా పర్వాలేదు, బిడ్డలు దెబ్బతినడానికి వీల్లేదు. తాను ఏది పొందలేకపోయాడో, తాను ఏ సుఖాలు అనుభవించలేకపోయాడో అవి తన బిడ్డడు అనుభవిస్తే తండ్రి పరవశించిపోతాడు. అందుకే విష్ణువే ఈ లోకంలో తండ్రి రూపంలో ఉంటాడు. అందుకే మీరు చూడండి, రామాయణాది కావ్యములను పరిశీలనం చేసినప్పుడు దశరథ మహారాజు గారి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక తండ్రితనాన్ని పరిశీలనం చెయ్యకుండా దశరథుడి పట్ల ఏదో మేము అద్భుత వ్యాఖ్యలు చేస్తున్నామనుకని చాలా తేలిక మాటలు మాట్లాడడం దారుణమైనటువంటి విషయం. దశరథుడి యొక్క తండ్రితనం అటువంటిది. రామాయణం వేదోపబృంహణం, యథార్థాన్ని ఆవిష్కరిస్తున్నది. రామాయణం కాల్పనిక గాథ కాదు, అది యథార్థముగా జరిగిన కథ. ఒక కొడుకు పట్ల తండ్రి యొక్క ఆర్తి ఎలా ఉంటుందో ఆవిష్కరించింది రామాయణం. దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఇయం మాస ఇయం చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. చైత్రమాసం, అరణ్యాలన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన నెల, నా కొడుకు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. అందరూ అంగీకరించారు. తెల్లవారితే పట్టాభిషేకం. రాత్రి సంతోషంగా వార్త కైకమ్మకి చెప్పడానికి వెళ్ళాడు. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. 2 వరాలు అడిగింది. 14 సంవత్సరముల రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. నారచీర కట్టుకుని వెళ్ళిపోవాలి, పాదుకలు ఉండకూడదు, జటాజూటంతో వెళ్ళాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అవ్వాలి. దశరథ మహారాజు గారు మీరు అయోధ్యకాండ చదివితే ఎన్ని మాటలు స్పృహ తప్పి కింద పడిపోయాడు, అసలు ఎన్ని మాటలు ధారగా ఏడిచ్చాడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరి గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు తీసుకొచ్చి పెట్టి రామా తిను అంటే కొడుకుగా రాముడు చెప్పుకుంటాడు. ఏమని తినమంటావు? నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు. మహానుభావుడు, అంతటి మహారాజు. నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానని, 14 ఏళ్ళు కనపడనని, నేను ఇలా బయటికి పరిగెత్తకూడదు అన్న విషయం కూడా మరిచిపోయి పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే 60,000 సంవత్సరముల వయసున్న వృద్ధుడు నన్ను చూడకుండా ఉండలేక రథం వెళ్ళిపోతుంటే రథం వెంట తాను పరిగెత్తలేనని తెలిసి కూడా ఇంకొక్కసారి కనపడతానేమోనని రామా రామా అంటూ 2 చేతులు ఎత్తి పరిగెత్తుకొస్తుంటే ఆ కాళ్ళు తడబడి నేల మీద అడ్డంగా పడిపోయి స్పృహ తప్పిపోయాడు. నేను అది చూశాను. నాకు మా తండ్రి జ్ఞాపకానికి వస్తున్నాడు. ఈ రాత్రి మా తండ్రి అన్నం ముట్టడు. ఎంత ఏడిచి ఉంటాడో, ఆయన కళ్ళు ఎంత బడలిపోయి ఉంటాయో, ఎంత నిప్పెట్టాయో, ఎంత బాధపడుతున్నాడో నా కోసం. అసలు ఈ రాత్రి గడుస్తుందా? మా నాన్నగారు బ్రతుకుతారా? మా నాన్నగారు గుర్తొచ్చి నేను పళ్ళు తిననా, నీళ్లు తాగనా? నాకొద్దు, ఆచమనం చేస్తానని పరమధర్మాత్ముడు కనుక ఆచమనం చేసి పడుకున్నాడు రాముడు. అది తండ్రి అంటే. ఏ తండ్రి అయినా అంతే. దశరథ మహారాజే ఏ తండ్రి అయినా
కొడుకు కోసం అంత వెంపర్లాడిపోతాడు. ఆఖరికి దశరథ మహారాజు గారు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, రాముడు వెళ్ళిపోతుంటే రాముణ్ణి పిలిచాడు. రామా, నేను నిన్ను పంపట్లేదు, నిన్ను పంపాలని అనుకోలేదు, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను రామా, కానీ మీ అమ్మ కైక నన్ను నిగ్రహించింది, నేను నిన్ను ఒక్క ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థన మన్నించని అడిగాడు. ఏంటి చెప్పండి నాన్నగారు, తప్పకుండా చేస్తాను, మీ సంతోషం కన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు, మీకేం కావాలి చెప్పండి చేస్తాను అన్నాడు రాముడు. అంటే దశరథ మహారాజు అన్నాడు, నాదొక్కటే కోరిక, ఏమి అంటే ఈ అయోధ్య ఈ సామ్రాజ్యము నీకే చెందుతాయి. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత అయోధ్యాయా త్వమేవాద్య భవరాజ్యా నిగృహ్యమాం అన్నాడు. నీకు చెందిన రాజ్యాన్ని నేనెవరిని? అయినా రాత్రి 2 వరాలనేటటువంటి బంధనములతో కట్టేసింది మీ అమ్మ. నువ్వొక్క పని చెయ్యి, 60,000 సంవత్సరాల వృద్ధుడివి, నీ తాత సొమ్మ అని అడుగు నన్ను. నువ్వెవరివి రాజ్యం ఇవ్వడానికి? నువ్వివ్వడానికి నీకు అధికారం లేదు. ఇక్ష్వాకు వంశంలో పెద్ద కొడుక్కి రాజ్యం వస్తుంది. ధర్మం తప్పితే రాజ్యాధికారం తీసేయాలి. నేను ఏ ధర్మం తప్పానని తీసేశావు? యవ్వనంలో ఉన్న భార్య కైకని పొంది ఆమె కొరకు నాకు రాజ్యాధికారం తీసేస్తావా? నువ్వెవరివి తీయడానికని నాతో యుద్ధం చేయి, నా మీద బాణాలువి. పెద్దవాడిని యుద్ధం చేయలేను, పడిపోతాను, నా కాళ్ళు చేతులు కట్టేయి, కారాగారంలో పడేసి నువ్వు ఇటు తిరుగుతుండు. నాకు రాజ్యం అక్కర్లేదు, కారాగారంలో ఉండి నువ్వు పెట్టిన అన్నం తింటూ నువ్వు అలా వెడుతుంటే నిన్ను చూసుకొని బతికేస్తాను రామా, నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, కారాగారంలో పడయి. నా ప్రతిజ్ఞ చెల్లిపోయిందిగా, రాజ్యం ఇచ్చేశాను, నువ్వు ఒప్పుకోలేదు. రాజ్యం క్షాత్రభౌజ్యం, నువ్వు వీరుడవై నన్ను గెలిచి రాజ్యం అనుభవించు, వెళ్ళిపో కరణ్యానికి అన్నాడు. అంటే తాను కారాగారానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, రాముడు మాత్రం సింహాసనం మీద కూర్చోవాలి, రాముడు కష్టపడకూడదు. నిజంగా అయోధ్యకాండ చదివితే ఎంత దారుణంగా ఉంటుందంటే, దశరథ మహారాజు గారు పడినటువంటి బాధ చదివితే అయ్య బాబోయ్, మహానుభావుడు ఇంత కష్టపడ్డాడా అనిపిస్తుంది. ఆ కొడుకు కోసం వెంపర్లాడి ఆఖరికి కౌసల్యాదేవి కూడా బడలిపోయి నిద్రపోతే ఏడ్చి ఆ కన్నులు కనపడ్డం ఆగిపోయి, నేత్రములకు దృష్టి పోతే ఆ రాత్రి లేచి కూర్చుని తాను ఒకనాడు శ్రావణ కుమారుడి యొక్క పితృభక్తిని జ్ఞాపకానికి తెచ్చుకుని తెలియక బాణం వేసి కొట్టాను, ఆనాడు నన్ను శపించాడు, ఆ శాపం అనుభవంలోకి వచ్చింది. హా కుమారా అంటూ నువ్వు ప్రాణం విడిచిపెడతావు, కొడుకుని వదలడం ఎంత కష్టమో నీకు అర్థమవుతుందన్నాడు కౌసల్య. నాకప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది కొడుకును వదలడం అంటే ఏమిటో. కాబట్టి ఇక నేను ఉండను. 14 ఏళ్ల తర్వాత రాముడు తిరిగి వస్తున్నప్పుడు స్వాగతం పలకడానికి చూసిన వాళ్ళెవరో ధన్యులు, నేను ఉండను వెళ్ళిపోతున్నానని పెద్ద పెద్ద కేకలు వేసి పడిపోయాడు. పాపం ఎవ్వరూ వినలేదు, వెళ్ళిపోయాడు. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సుప్రభాత పఠనం చేశారు, లేవలేదు, కదలలేదు. కదిపి చూశారు, దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టేశాడు అన్నారు. కొడుకు వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి, 14 ఏళ్ళు కనపడడన్న భావన, నా వలననే కొడుకింత కష్టపడ్డాడన్న భావన, ఇంతమంది శత్రువుల్ని గెలిచినటువంటి దశరథ మహారాజు, ఇంతటి తేజోవంతుడైన దశరథ మహారాజు, ఏ అనారోగ్యం లేని దశరథ మహారాజు ఒక రాత్రి బతకలేక శరీరం వదిలిపెట్టేశాడు. అంటే అసలు తండ్రి నా వలన కొడుకు కష్టం అనుభవిస్తున్నాడన్న భావన వస్తే తాను నిలబడలేడు. అంటే తండ్రి ప్రేమ ఎటువంటిదో, తండ్రి ఎంతటి విష్ణుస్వరూపుడై ఉంటాడో, తండ్రి ఎంత ఆర్తితో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. తండ్రి భగవంతుణ్ణి ప్రార్థించి కుమారుడికి ఎంతటి అభ్యుదయమైనా కల్పిస్తాడు. మీకు దానికి ఉదాహరణ ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు రామస్వామి దీక్షితర్ వారని, వారి భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. పెళ్ళైన 40 సంవత్సరములు సంతానం లేదు. ఒక్కొక్కసారి వివాహమైన తర్వాత చాలా కాలం సంతానం కలగకపోతే భగవంతుని యందు విశేషమైనటువంటి
నమ్మకాన్ని ఉంచుకుని చేసినటువంటి అనేకమైన పుణ్యకర్మల ఫలితంగా కలిగినటువంటి సంతానం మహోత్కృష్టమైనదవుతుంది. భగవంతుడు చాలా గొప్పవాణ్ణి సంతానంగా ఇవ్వాలనుకున్నప్పుడు బహుశా ఆలస్యం చేస్తుంటాడేమో. మహాత్ముల జననమునందటువంటి ఆలస్యం అయింది. శంకర భగవత్పాదుల జననంలో ఆలస్యం జరగల, అందుకే అంతటి మహాత్ములు జన్మించారు. త్రిశూర్లో ఆర్యాంబ శివగురువు చేసినటువంటి ఆ భజన యొక్క ఫలితంగా పరమశివుడు దర్శనమిచ్చి శంకర భగవత్పాదులుగా వచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వైద్యనాథీశ్వరాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తుకుమారస్వామి, బాలాంబిక అనబడేటటువంటి దైవస్వరూపాల్ని ఆరాధన చేశారు. వాళ్ళది సుబ్రహ్మణ్యుడు బాలాంబ అనుగ్రహించినటువంటి కారణం చేత జన్మించినటువంటి 3 కుమారులు. పెద్దవాడికి ముద్దుస్వామి అని పేరు పెట్టుకున్నారు. తర్వాతి కాలంలో ఆయనే ముత్తుస్వామి అని పేరైంది. పెద్దవారు ముద్దుస్వామి, రెండవ వారు చిన్నస్వామి, మూడవ వారు బాలస్వామి, ఆఖరణ పుట్టినటువంటి ఆడపిల్లకి బాలాంబ అని పేరు పెట్టుకున్నారు. చిన్నస్వామికి చిన్నతనంలోనే కొంతకాలం అయిన తర్వాత దృష్టి పోయింది. ఆయన పుట్టినప్పుడు దృష్టి ఉంది, చక్కగా అన్నీ కనపడేవి. కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లవాడికి దృష్టి పోయింది, ఏమీ కనపడేది కాదు. తండ్రి గారు ఆ పిల్లవాడిని తీసుకుని వెంకటాచలాన్ని చేరుకున్నారు. చేరుకుని వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని నేను నీకు రాగాలతో అభిషేకం చేస్తానని వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆరాధనాక్రమం ఇది అంటే మీరు వెంకటేశ్వర భక్తుల యొక్క చరిత్రలు చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వరుడు సామగాన ప్రియుడు, రాగతాళములు గురుముఖత నేర్చుకున్నటువంటి వారు అనేక రాగములతో వెంకటేశ్వరుణ్ణి కానీ కీర్తిస్తే నియతి కాలం ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు ఆయన రామస్వామి దీక్షితులు గారు వెంకటాచలం చేరుకుని కొడుక్కి కళ్ళు కనపట్టలేదని 45 రోజుల పాటు నియమంగా నేను అనేక రాగాలలో వెంకటేశ్వరుణ్ణి కీర్తన చేస్తాను అని ఆ కొండ మీదే కూర్చుని కీర్తన చేశారు. 45 రోజులు పూర్తయింది, చిన్నస్వామికి కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి అర్చనలో ఆయన నామాలు వాడినప్పుడు నేత్రహీన క్షీణదాయినే నమః అని, అక్షిదాయినే నమః అని, నేత్రహీనుడైనటువంటి వాడికి అక్షిని ఇచ్చినటువంటి వాడివి, నేత్రహీనాక్షిదాయినే నమో నమః, నేత్రములు లేని వాడికి మళ్ళీ కన్నులు ఇచ్చినవాడా అని ఒక పేరుతో తులసి వేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే అది ముత్తుస్వామి దీక్షితర్ వారి యొక్క సోదరుడు చిన్నస్వామికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించారు. అనుగ్రహించడానికి కారణం గత జన్మలలో ఏదో దోషం ఉండి బహుశా దృష్టిపోయి ఉంటుంది. కానీ పరమాత్మ ఏ కారణానికి ప్రసన్నుడయ్యాడు అంటే తండ్రి అయినటువంటి రామస్వామి దీక్షితుల వారు చేసినటువంటి ఆ కీర్తనలకి ప్రసన్నుడై మళ్ళీ కళ్ళిచ్చాడు. అంటే ఒక తండ్రి కొడుకు కోసం తనకున్నటువంటి సంగీత విద్యతో భగవంతుణ్ణి ఆరాధించి నేత్రములు తెచ్చుకున్నాడు. తండ్రి కోసమని చెప్పి తండ్రి యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్న మహాపురుషులు అసలు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి తండ్రి సుఖం కోసం జీవితాన్ని త్యాగమే చేశారు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భీష్మ అని పేరు పొందడానికి కారణం అదే. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుంటానని కోరుకుంటే ఆమెని తండ్రికిచ్చి వివాహం చేస్తే భీష్ముడికి కలిగినటువంటి సంతానం రేపొద్దున్న సింహాసనాన్ని ఆక్రమిస్తుందేమోనని ఆ సత్యవతీదేవి యొక్క తండ్రి దాశరాజు అనుమానపడితే, భీష్ముని ముందు సమతి బిడ్డలు నిలబడలేరని అనుమానపడితే, రాజ్యం రాదేమో సత్యవతీదేవి బిడ్డలకని అనుమానపడితే 3 సమస్యలకి పరిష్కారంగా అసలు నేను వివాహమే చేసుకోనని భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయి తండ్రి ప్రీతి పొందడానికి నా జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్యంతో ఉండిపోతే నాకు దోషం రాదు, తండ్రి ప్రీతి కొరకు ఉండిపోయాను కనుక నాకు మళ్ళీ అనేకమైనటువంటి లోకములు లభిస్తాయని నిర్ధారణ చేసి భీష్మ ప్రతిజ్ఞ చేసి బ్రహ్మచారిగా ఉండి సంతానం కూడా కలగకుండా మహానుభావుడు వెళ్ళిపోతే ఇప్పటికీ భీష్మాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ తిథి నాడు భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారో ఆ తిథి నాడు సంతానం లేనటువంటి వారు ఎంత ఇక్కట్టులో ఉన్నవారైనా సరే కన్న తండ్రి శరీరం విడిచిపెడితే ఎలా తద్దినం పెడతారో అలా ఆ రోజున భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టి నియమాన్ని పాటిస్తే
వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటి కుమారుడు లభిస్తాడు అని. నాకు ఈ మధ్యనే ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు. తండ్రి యొక్క వైభవం ఏమిటో గుర్తిరిగి భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయాడు. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి ధర్మవేత్త అయినా, ఎంతటి ఆచార్యుడైనా, ఎంతటి పరాక్రమం ఉన్నటువంటి వాడైనా, అంతటి ద్రోణాచార్యుల వారు ఆయన చేతిలో ఆయుధం ఉన్నంతసేపు ఆయనని నిగ్రహించగలిగినటువంటి వాడు లేడు. సాక్షాత్తు అర్జునుడే ఎదుర్కొంటా నిలబడ్డా ద్రోణుడి చేతిలో ఆయుధం ఉన్నదా, ఆయనని నిగ్రహించగలిగిన వాళ్ళు లేరు. అటువంటి వాడు, అటువంటి ద్రోణాచార్యుల వారు ఏ ఒక్క మాటకి పడిపోయాడంటే, ఇంత చేత్తో పట్టుకున్న వాణ్ణి చంపడానికి కారణజన్ముడై వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడు ఎదురుగుండా ఉన్నా సరే చంపడం కుదరదు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయన చేతిలో ఆయుధం ఉంటే వరపుత్రుడైన దృష్టజ్యుమ్నుడు చంపలేడు, నిలబడవలసిందే ఏనుగు మీద. ఎప్పుడు చంపగలడు? ఆయనంతటా ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు విడిచిపెడితేనే చంపగలడు. ఆయన ఆయుధం విడిచిపెట్టడం, విడిచిపెట్టకుండా యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుల వారి యుద్ధం అంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి. అబ్బో ఏవి వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు. దుర్యోధనుడికి మాటే ఇచ్చాడు ధర్మజుణ్ణి పట్టిస్తానని. అటువంటి వాడు అర్జునుడికి అంత విలువిద్య నేర్పాడు. అటువంటి ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తుంటే నిలబడలేక ఆయన ముందు ఇక సాగదని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తే ధర్మం నిలబడాలి కనుక భీముడి చేత అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగుని మర్దింపచేసి పడగొట్టించారు. అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఏనుగని చెప్పకుండా అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు. అశ్వత్థామ చనిపోయాడు అన్నాడంతే. అనగానే ద్రోణాచార్యుల వారు నమ్మలేదు, నిరుత్తురుడైపోయాడు. చేతిలో ఇంకా ఆయుధం ఉంది. అంత నిరుత్తురుడై నిలబడినా సరే ఆ ఆయుధం ఉన్నంతసేపు చంపలేరు. ఎదురుగుండానే ఉన్నాడు దృష్టజ్యుమ్నుడైనా చంపడం కుదరదు. ఆయన వదిలిపెట్టేయాలంటే అశ్వత్థామ చనిపోయాడన్న విషయం నిర్ధారణ కావాలి. ఎంత నమ్మకం అంటే ధర్మరాజు వంక తిరిగాడు. నిజమా అని అడిగాడు శిష్యుణ్ణి. అబ్బో ఏమి సంఘర్షణం! ఎదురుగుండా ఉన్నవాడు గురుపుత్రుడు, గురువుతో సమానం. అబద్ధం చెప్పన ఇక్కట్టుపడిపోయాడు. కృష్ణ భగవానుడి యొక్క వ్యూహరచన. నిన్నెవరబద్ధం చెప్పమన్నారాయా? నిజమే చెప్పు. అశ్వత్థామా హతః కుంజరః. అశ్వత్థామ అన్న ఏనుగు చచ్చిపోయిందని చెప్పు. అశ్వత్థామా హతః అను, కుంజరః అను. నువ్వు కుంజరః అన్నప్పుడు వినపడకుండా భేరీలు మోగిస్తాం. అలాగేనన్నాడు. ఆ మాట కదా చెప్పమంటున్నావు? చెప్తున్నానన్నాడు. కానీ దోషం ఉంది. గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. గురువు గారి మరణానికి కారణం అవుతోంది అది. ధర్మరాజు అన్నాడు అశ్వత్థామా హతః కుంజరః అన్నాడు. కుంజరః అనేటప్పటికీ భేరీలు మోగించారు. వినపడలేదు ద్రోణాచార్యుల వారికి. అశ్వత్థామ మరణించాడన్న మాట వినపడింది అంతే. వెంటనే వదిలిపెట్టేశాడు ఆయుధం. ఎంతటి యోగమూర్తి అండి! ప్రతి వాళ్ళ పేరు ముందు ఆచార్య అని పెట్టడం ఎలా వచ్చింది?